Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై V3 యాడ్స్. ఈరోజు మన మై V3 యాడ్స్లో ఒక కొత్త వ్యక్తికి ఏ విధంగా ఐడి వేసి ఇవ్వాలి అన్న విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఐడి ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. అక్కడ మీరు టచ్ చేసిన తర్వాత సైడ్ నుండి ఐకాన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు అన్నీ చెక్ చేసుకుంటూ రండి. అడ్వర్టైజ్మెంట్ క్రింద క్లియర్ క్యాచ్ క్రింద జీనోకాలజీ ట్రీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు టచ్ చేశారంటే యాడ్ యూజర్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. మీరు అక్కడ టచ్ చేశారంటే న్యూ ఐడికి వేసి ఇవ్వాల్సిన వారి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది. ఈ ఫస్ట్ నేము మీరు బ్యాంకులో ఏ నేమ్ ఇచ్చారో స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకున్నట్టు అక్కడ కరెక్ట్గా ఇవ్వండి. క్రింద సర్నేమ్ ఇచ్చుకోవచ్చు. సర్నేమ్ పూర్తిగా ఉంది బ్యాంకులో అని అంటే పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదు ఒకే ఒక లెటర్ ఉంది అని అంటే మనం ఒకే ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఈ ఫస్ట్ నేము సెకండ్ నేము రెండు కలిపితే బ్యాంకులో ఇచ్చిన నేము సేమ్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ 2006 పైన ఉంది కదా, అక్కడ మీరు టచ్ చేశారంటే క్రింద అన్ని ఏ ఇయర్ కావాలో మనం ఆ ఇయర్లో అన్నీ ఆ ఇయర్లోకి వెళ్తాము. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 68, సో 1968లోకి వచ్చాము. ఇక May 5 వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, సో 5th దగ్గర మనం టచ్ చేసాము, మేలో వచ్చేసాము. అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత సెట్ అన్నయ్య ఉంటుంది. అక్కడ మీరు టచ్ చేశారంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా May 5, 1968. ఇకపోతే మొబైల్ నంబర్, ఈ మొబైల్ నంబర్ అనేది కరెక్ట్గా నంబర్స్ ఎక్కడ తప్పు లేకున్నట్టు కరెక్ట్గా ఇవ్వాలి. 920 ఓకేనా? ఈ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సక్సెస్ అన్న విషయం కరెక్ట్గా రావాలి. అక్కడ సక్సెస్ వచ్చింది అని అంటేనే మన మొబైల్ నెంబరు ఇచ్చినది కరెక్ట్గా ఉంది అని అర్థం. ఒకవేళ అక్కడ సరిగ్గా లేదు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ ఈ మొబైల్ నెంబర్తో ఎవరో ఐడి వేసుకున్నారు అన్న అర్థం. కాబట్టి మనం ఆ విధంగా లేకున్నట్టు కరెక్ట్గా సక్సెస్ అని వచ్చేలాగా మన మొబైల్ నెంబర్కి సరి అయిన మొబైల్ నెంబర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే వాట్సాప్ నెంబర్ అడుగుతుంది. మనకి ఏదైతే వాట్సాప్ నెంబర్ సరిగ్గా ఉందో మన వాట్సాప్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాట్సాప్ నెంబర్ అయిన తర్వాత సెలెక్ట్ స్టేట్, వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ స్టేట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సిటీ అడుగుతుంది, సిటీ ఇవ్వాలి. వాళ్ళ పిన్ కోడ్ ఏదో కరెక్ట్గా పిన్ కోడ్ ఇచ్చారంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి, స్టేట్ సెలెక్ట్ చేయాలి, సిటీ సెలెక్ట్ చేయాలి, తర్వాత పోస్టల్ కోడ్ అంటే వాళ్ళ పిన్ కోడ్. ఓకేనా? అవి కరెక్ట్గా ఇచ్చిన తర్వాత లాంగ్వేజ్ అయితే ఓన్లీ తమిళ్ మాత్రమే ఉంటుంది. ఇకపోతే యూజర్ నేమ్ అనేది కరెక్ట్గా సెట్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అని అంటే మనం ఇచ్చిన యూజర్ నేము లైఫ్ లాంగ్ మన ఐడికి అది పరిమితం అయిపోతుంది, ఇంకా మళ్ళీ మార్చడం కుదరదు. సో యూజర్ నేమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఇకపోతే మన మై V3 యాడ్స్లో దాదాపు 75 లక్షల పైగా వచ్చేసారు. కాబట్టి ఒకరి యూజర్ నేమ్ ఆల్రెడీ వాళ్ళది యూజర్ నేమ్ మన దాంట్లో ఉంది, మై V3 యాడ్స్లో ఉంది అని అంటే తర్వాత మనం ఇచ్చిన యూజర్ నేమ్ సెట్ కాదు. మనం ఇచ్చే యూజర్ నేమ్ ఇంతవరకు మన మై V3 యాడ్స్లో ఎవరు పెట్టుకొని యాడ్ చేసుకొని ఉండాలి అనమాట. అందుకే మనం ఇచ్చే యూజర్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి. అదే మన లైఫ్ లాంగ్. సుగుణమ్మ, ఈ యూజర్ నేమ్ నేను సుగుణమ్మ ఇచ్చాను, వాళ్ళ పేరు వాళ్ళకే పెట్టాను. తర్వాత వాళ్ళ ఇయర్ యాడ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే చాలామంది ఉంటారు సుగుణమ్మ అన్న పేరుతో మన కంపెనీలో చాలామంది జాయిన్ అయి ఉంటారు. కాబట్టి ఏదో ఒక నంబర్ మనం యాడ్ చేసాము అని అంటే ఇంకా ఎవరు ఆ ఇయర్లో ఉండరు. సుగుణమ్మ 68 అన్నది యూజర్ నేమ్ నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇకపోతే పాస్వర్డ్ వచ్చి నేను ఇక్కడ సక్సెస్ అని రావాలి. యూజర్ నేమ్ దగ్గర సక్సెస్ వచ్చింది అంటే మనం ఇచ్చిన యూజర్ నేమ్ సక్సెస్ అయింది అని అర్థం.
ఇకపోతే నెక్స్ట్ పాస్వర్డ్ ఏది సెట్ చేయాలో నేనైతే ప్రతి ఒక్కరికిను మన మై V3Rs అని వేసిస్తూ ఉంటాను. తర్వాత వాళ్ళు ఐడి వేసుకున్న తర్వాత తప్పకుండా వాళ్ళ ఐడి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. నేను మార్చుకోమని చెప్తాను, వాళ్ళ ఐడి ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు పాస్వర్డ్ మార్చుకుంటారు. మీరు కూడా ఎవరికి ఐడి వేసి ఇచ్చిన తర్వాత ఏదైనా ఒకటి వేసి ఇవ్వండి. తర్వాత ఐడి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ పాస్వర్డ్ మార్చుకోవాల్సి ఉంటుంది. నేనైతే పాస్వర్డ్ ఇస్తాను, నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తానన్నమాట. అది మై V3Rs వేసి ఇచ్చాను. ఎందుకంటే పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి, తర్వాత నంబర్స్ ఉండాలి. ఈ 3 కలిపి పాస్వర్డ్ సెట్ చేయాల్సి ఉంటుంది. అది మన మై V3Rsలో ఉంది. M అనేది క్యాపిటల్ ఉంటుంది, 3 అనేది లెటర్స్ వచ్చేసింది. ఇక ఆల్రెడీ అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, పాస్వర్డ్ సెట్ అయిపోయింది. ఇకపోతే వాళ్ళ అడ్రస్ కరెక్ట్గానే ఇచ్చాను. ఇక అన్ని యూజర్ నేమ్ సెట్ అయిపోయింది. ఇక క్యాప్చా సెట్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ టచ్ చేసామంటే చాలు, ఇక క్రియేట్ అయింది. యూజర్ డీటెయిల్స్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అప్పుడు ఇక్కడ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అని అంటే ఇక మనం ఐడి వేసేసాము అని అర్థం. ఒకసారి చెక్ చేసుకుందామా ఐడి. వెంటనే మనము ఐడి వేసింది, ఇప్పుడు ఇచ్చిన ఐడి కరెక్ట్గా ఉందో లేదో మనం చూసుకోవచ్చు. ఐడి మనం వేసిన వెంటనే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ యూజర్ నేమ్ సుగుణమ్మ 68 వచ్చేసింది, నేము సుగుణమ్మ. ఓకేనా ఫ్రెండ్స్, ఐడి క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఎవరికైనా ఐడి వేసి ఇవ్వచ్చు. వాళ్ళకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి. వాళ్ళకు మళ్ళీ మీ డౌన్లైన్స్ వాళ్ళు తర్వాత తప్పకుండా పాస్వర్డ్ మార్చుకోమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.